జై హింద్ జై భారత్. పరిగి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి. పరిగి నియోజకవర్గంలో నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అవకాశం ఏర్పాటు చేసుకోవాలనే విధంగా ఈరోజు పరిగి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. సభాధ్యక్షుడు అన్నగారికి, నాగేశ్వర గారికి, అందరికీ పేరు పేరున ఉద్యమాలు వందనాలు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో సాధించుకున్నాం. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలలో 33 జిల్లాలుగా సాధించుకున్నాం. మరియు కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి జనాభాను అనుగుణంగా నూతన గ్రామ పంచాయతీలు, నూతన మండలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి తొందరగా చెందాలంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, చిన్న చిన్న మండలాలు, చిన్న చిన్న రెవెన్యూ డివిజన్లు ఉంటేనే గ్రామాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు చాలా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పరిగి నియోజకవర్గానికి మొట్టమొదటగా మనము అందరం కలిసి రెవెన్యూ డివిజన్గా సాధించుకుందాం. ఆ పరిగి రెవెన్యూ డివిజన్ సాధన సమితికి ఏర్పాటు చేసి ఈ పరిగిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేంత వరకు పోరాటము నిరంతరం కొనసాగిద్దాం. ఈ పోరాటంలో దోమ మండలం దిర్సంపల్లి నుండి మరియు నేను లంబాడి సమితి నుండి పూర్తిగా మద్దతు ఉంటాము. ఇది ఏదంటే మా దిర్సంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, దిర్సంపల్లి మండల కేంద్రం కింద 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 ఎంపీటీసీలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే దిర్సంపల్లి సెంటర్ పాయింట్లో ఉంది. ఇటు గచ్చినాపూర్ దాటిందంటే బుద్ధాపూర్ నుంచి ఇష్టాపూర్ అల్గుతండ నుంచి స్టార్ట్ అయ్యి గుండాల లాస్ట్ ఎండింగ్ వరకు 16 గ్రామ పంచాయతీలు వస్తాయి. కాబట్టి సెంటర్ పాయింట్లో అవుతుంది. మండలము పూర్తిగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము గతంలో కూడా స్టేట్మెంట్లు, ప్రపోజల్లు కూడా పంపించినాము. దిర్సంపల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ధర్నాలు కూడా జరిగింది, రాస్తారోకో కూడా చేసినాము గతంలో. కాబట్టి దీనిపైన మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. దిర్సంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. అదే ఉమ్మడి దోమ మండలంలో బడంపల్లి పెద్ద తండ, అంటే 2-3 తండాలు కలిసి ఒక పెద్ద తండ ఉంది. ఆ తండలో సుమారు 400 ఓట్లు ఉన్నాయి, 600 జనాభా ఉంది. కాబట్టి ఆ తండను కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకోటి పక్కకే ఊటుపల్లి తండ ఉంది, పెద్ద తండ, గుడి తండ ఉంటుంది. ఆ చుట్టుపక్కల తండాలు అక్కడ కూడా 380 ఓట్లు ఉన్నాయి. అక్కడ సుమారు 500 జనాభా ఉంది. కాబట్టి ఆ తండను కూడా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా గుండాలలో వాళ్ళు కూడా గతంలో ధర్నాలు చేసారు. మండల ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎంపీడీ ఆఫీస్ దగ్గర చాలా ధర్నాలు చేశారు. కాబట్టి ఆ తండను కూడా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఈ సభా వేదిక నుండి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ అవకాశం, ఎందుకంటే అందరూ మాట్లాడాలి, టైం కూడా సమయం చాలా ఇది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై సేవల.